చూసారంటే నేను ఇది ఇలాగా వర్క్ చేశాను, ఆరి వర్క్. దీనికి మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్. ఇప్పుడు దీనికి మనం అంచులు వేయాలి. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసాం కాబట్టి లైనింగ్ లాగే సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి. దీన్ని నేను కదలకుండా ఫస్ట్ గమ్ పెట్టి అంటించానండి. ఇలా అంటించుకుంటే మనకి సులువుగా అవుతుంది. ఫస్ట్ అయితే మనం కొన్ని పీసులు అతికేసుకుందాం. బ్యాక్ నడుము కుట్టడానికి 1.5 ఇంచ్ వరకు ఉండేటట్టుగా ఇలాగా స్ట్రైట్ పీసే ఉండాలండి. స్ట్రైట్ పీస్ సరిపోద్ది బ్యాక్ నడుము కుట్టడానికి. ఫస్ట్ ముక్కలు అతికేసుకుందాం. ఇలాగా స్ట్రైట్ పీస్ అతికేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కుట్టేసుకుందాం. సరిగ్గా ఒక 1/2 ఇంచులో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. నడుముకి ఎప్పుడు కూడా స్ట్రైట్ పీస్ చాలు. చూసారు కదా, ఒక పావు అంటే ఒక పాదం వెడల్పు ఉంటే చాలు, సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి దీని మీద మనం బాడీ మీద వేయకూడదండి. ఇప్పుడు మనం కుట్టాం కదా, ఆ క్లాత్ మీద వేసుకుంటూ వచ్చేయాలి. అలా వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ఖర్చు ఉంది చూసారా, మనం కుట్టింది ఇప్పుడు 1/2 ఇంచ్, అది ఎప్పుడు రైట్ సైడ్ వెంపే ఉండాలి, లోపలికి వెళ్ళకూడదు. అంటే లెఫ్ట్ సైడ్ కి తిప్పకూడదు. ఇలాగా ఇలా తిప్పి కుట్టకూడదు. ఎప్పుడు ఇలా ఉంచి దీన్ని ఇలా పెట్టి మనం కుట్టుకోవాలి. అంటే ఈ ఖర్చు మీద ఈ క్లాత్ మీద మనకి స్టిచ్ వస్తేనే అప్పుడు మనకు వెనక్కి నీట్ గా తిరుగుతుంది. ఫస్ట్ ఒకసారి ఇలాగా అనుకోవాలి, అప్పుడే మనకి స్ట్రైట్ గా నీట్ గా వచ్చేస్తుంది కుట్టేటప్పుడు. అలా అనుకునేటప్పుడు మటుకు ఖర్చు మటుకు ఇటువంపే ఉండేటట్టు చూసుకోండి.
దీనికి లైనింగ్ క్లాత్ అయినా వేసేయచ్చండి, మెయిన్ క్లాతే ఉండక్కర్లేదు. నేను ఇంకా ఉంది కదా అని వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలాగా కుట్టు నీట్గా రావాలి. ఇప్పుడు చూడండి, ఇలా తిప్పితే మనకి చక్కగా తిరిగిపోతుంది. అంతే. సారీ, దీన్ని కూడా మనం ఇలాగా అనుకోవాలి, అప్పుడే నీట్గా అనుతుంది మనకి. సరే కదా, ఇలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా అంచు, చిన్న అంచు కుట్టుకోవాలి ఇలాగా. అప్పుడు మనకి ఇలా తిప్పి ఇక్కడ మనం చేతి కుట్టైనా వేసుకోవచ్చు, లేదా మిషన్ కుట్టైనా వేసేయచ్చు. ఇలాగా నీట్గా ఒక పావించు ఇలా మడుచుకుని ఇలా కుట్టుకుంటే, ఇక్కడ చేతి కుట్టైనా వేసుకోవాలి, లేదా మిషన్ కుట్టు వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక పావించు మడుచు ఫస్ట్ కుట్టేసుకున్నాం, అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది కుట్టేటప్పుడు. ఇలాగా అంచు కుట్టాక చూసారు కదా, ఇలా అంచు కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా మడిచి కుట్టేసుకోవడమే. మనం ఇది చేతి కుట్టైనా వేసుకోవచ్చు, లేదా మిషన్ కుట్టేసేయచ్చు. ఫస్ట్ అయితే నేను చేతి కుట్టుతోటి ముందు ఇది ఇచ్చేసేస్తాను, ఎందుకంటే మళ్ళీ మనకి ఆ పని ఆగకూడదు, అప్పుడే మనకి నీట్గా తెలుస్తుంది. లూజ్ ఇది మిషన్ కుట్టే వేసుకుంటాం అనుకున్న వాళ్ళు, చేతి కుట్టే వేసుకుంటాం అనుకున్న వాళ్ళు మటుకు కొంచెం దూరం కుట్టు పెట్టి లాగించేయండి.